మెడికవర్ హాస్పిటల్లో వరంగల్లోని వైద్యులు తీవ్రమైన గుండె సమస్యతో ఆసుపత్రికి వచ్చిన 47 ఏళ్ల పురుష రోగికి విజయవంతంగా చికిత్స అందించారు. ఛాతీ నొప్పి మరియు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి గతంలో ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, మధుమేహం మరియు అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే కొన్ని రోజుల క్రితమే అదే ఆసుపత్రిలో కొరోనరీ యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. అయితే లక్షణాలు మరింత తీవ్రంగా మారటంతో తిరిగి ఆసుపత్రికి వచ్చారు. తదుపరి పరీక్షల్లో అతనికి డబుల్ విజిల్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండటంతో పాటు ఎడమ ప్రధాన ధమనిగా పరిగణించబడే ఎల్ఏడి ఆర్టరీలో 100% బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. అదనంగా స్టెంట్ థ్రాంబోసిస్ కూడా ఉండటం వల్ల ఈ కేసు అత్యంత సంక్లిష్టంగా మరియు ప్రమాదకరంగా మారింది. ఈ అత్యవసర పరిస్థితిలో డాక్టర్ శ్రవణ్ కుమార్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ నాయకత్వంలో రోగికి తక్షణమే ఆధునిక గుండె చికిత్స చేపట్టారు. తీవ్రమైన ప్రమాదం ఉన్నప్పటికీ వైద్య బృందం విజయవంతంగా ప్రైమరీ యాంజియోప్లాస్టీ నిర్వహించి ఎల్ఏడి ఆర్టరీలో డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ ను అమర్చడం ద్వారా గుండెకు రక్త ప్రసరణను పునరుద్ధరించారు. చికిత్సకు పేషెంట్ మంచి స్పందన చూపించి ఆరోగ్య పరిస్థితిలో స్పష్టమైన పెరుగుదల కనబర్చాడు. అతనికి యాంటీప్లేట్లెట్ థెరపీ, రక్తపోటు నియంత్రణ మందులు, స్టాటిన్లు, డయూరెటిక్స్ మరియు ఇతర సహాయక చికిత్సలు అందించారు. అంతర్గత వైద్య విభాగం మరియు నెఫ్రాలజీ నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందం పేషెంట్ సంరక్షణను సురక్షితంగా సమగ్రంగా నిర్వహించింది. పూర్తి స్థిరత్వం సాధించిన అనంతరం పేషెంట్ను డిశ్చార్జ్ చేశారు. ఈ సంఘటన అత్యంత సంక్లిష్టమైన మరియు ప్రాణాపాయ గుండె అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులు మరియు సమయోచిత నిర్ణయాల వల్ల పేషెంట్ ప్రాణాలు కాపాడబడినట్లు తెలిపారు.